తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రైతు భరోసా పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి వీలుగా అవసరమైన మార్పు చేర్పులను చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ సందీప్ ఫోన్ లైన్ అందిస్తారు. సందీప్, తెలంగాణ కేబినెట్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన కూడా కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ కేబినెట్ సమావేశం కొద్దిగా ఆసక్తికరంగా మారింది చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సంక్షేమ పథకాలకు సంబంధించి 6 గ్యారంటీలు 4 గ్యారంటీలకు అమలు తీసుకొచ్చిన ప్రభుత్వం మిగతా 2 సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఈ కేబినెట్ లో చర్చించారు. అలాగే మహిళలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు 20, అలాగే మహిళలకు సంబంధించి 2500 సంబంధించి కూడా ఆ కేబినెట్ సమావేశంలో ఆమోదించబడుతుంది. అలాగే మరిన్ని సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే దానిపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించారు. ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించి మహిళల పుస్తకం కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఇప్పటికే అమల్లో అవుతున్నాయి. గృహజ్యోతికి సంబంధించి కావచ్చు, అలాగే 200 యూనిట్ల కరెంటు కావచ్చు, అలాగే మరిన్ని సంక్షేమ పథకాలు ఎలా తీసుకెళ్లాలి ప్రజల్లోకి, ఈ సంక్షేమ పథకాలకు అందరికి అందుబాటులోకి ఉన్నాయా, అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఈ కేబినెట్ లో కూడా చర్చించినారు. అలాగే ఇప్పటికే అర్హులైన అందరికి కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దానిపై కూడా ఈ మంత్రి మండలిలో కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. అలాగే గవర్నర్ కోటాకు సంబంధించి 2 ఎమ్మెల్సీలు ఇప్పటికే కోదండరాం గారి బస్సులకు సంబంధించి కూడా చర్చలు ఇప్పటికే సుప్రీంకోర్టు హైకోర్టు కూడా మరోసారి కూడా గవర్నర్ కు సిఫార్సు చేయాలనుకుంది. ఈ యొక్క కేబినెట్ సమావేశంలో 2 పేర్లకు కూడా మంత్రి మండలి ఆమోదించి మరోసారికి కూడా గవర్నర్ పంపుతున్నారు. రైట్ సందీప్, థ్యాంక్ యూ.